బిస్కెట్ ఉంది, ఈ బిస్కెట్ నేను దాస్తానా? Good morning to one and all. Am I audible? Okay, thank you. మా అటెండెన్స్ తీసుకోండి అమ్మా, కొంచెం ఒక 10 minutes క్లాస్ చెప్తాను, అటెండెన్స్ నోట్ చేసేసుకోండి.
సరే పట్టుకో 10 నిమిషాలు అవగొట్టేసారు. అవి ఎంత అయితే రేటు? ఒక 10 minutes కూర్చోండి. మా ఫస్ట్ అటెండెన్స్ నోట్ చేసేసేయండి అమ్మా. So in last class we have discussed two-dimensional random variables. In that we have discussed joint probability mass function, joint probability density function, cumulative distribution function, and also new terms marginal probability distribution and conditional probability. Okay, so based on these definitions, let us see some problems. So already I have explained in last class about the table. So first one is for the bivariant probability distribution of xy. So ఇక్కడ నుంచి మనకి xy రెండు వేరియబుల్స్ ఉంటాయంటే క్వశ్చన్స్ లో. So we have to calculate these probabilities: p of x less than or equal to 1, p of y less than or equal to 3, and p of x less than or equal to 1, comma y less than or equal to 3. So 1, 2, 3, 4, 5, 6 వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేయాలండి. సో x అంటే ఈ ఫస్ట్ కాలం లో 0, 1, 2 ఉన్నాయి కదండి, ఇవి x వాల్యూస్ అంటే x1, x2, x3 వాల్యూస్ అండి ఇవి. సో y కరెస్పాండెన్స్ ఈ రోలో ఉన్నాయి కదా, y1, y2, y3, y4, y5, y6 అప్ టు 6 వాల్యూస్ అమ్మా. సో x1 ఎలిమెంట్ y1 ఎలిమెంట్ అని చూడాలండి. x1 y1 అంటే ఈ ఫస్ట్ ఎంట్రీ 0. సో x0 కి అంటే x1 y2 చెప్పమంటే 0 అండి, సెకండ్ 0 ఉంది కదా సెకండ్ రోలో అది. అలాగే x1 ఎలిమెంటే, ఇదన్నీ x1 ఎలిమెంట్స్ అండి, ఇవన్నీ x1 ఎలిమెంట్స్. x1 కి కరెస్పాండింగ్ y1, x1 కి కరెస్పాండింగ్ y2, x1 కి కరెస్పాండింగ్ y3 అలా చూసుకోవాలండి టేబుల్. సో ఫస్ట్ బిట్ p of x less than or equal to 1 క్యాలిక్యులేట్ చేయాలి. సో p of x less than or equal to 1 ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ y కి చెప్పాలండి. ఆల్రెడీ నేను అంతకు ముందు టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ చూపించాను కదా, అందులో p of x is equal to xi అన్నప్పుడు we have to take y1 ఆల్సో. ఫర్ ఈచ్ x వాల్యూ వైలు కూడా తీసుకుని ఫార్ములా రాసాం కదండి, ఫార్ములాస్ చూపించాను కదా, జాయింట్ ప్రాబిలిటీ ఫంక్షన్స్ డెఫినేషన్ చెప్పినప్పుడు ఫార్ములాస్ చూపించాను కదా. సో ఇది వరకు అయితే p of x less than or equal to 1 అంటే ఎలా క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం, p of x is equal to 1 దగ్గరను x less than 1 అంటే 0 ఉంటే గనక టేబుల్లో p of x equal to 0 ని కలిపి ఎడిషన్ చేసి చెప్పేవాళ్ళం ఆన్సర్. సో ఇప్పుడు ఏం చేసేవాళ్ళం, ఫర్ ఈచ్ x వాల్యూకి y ని తీసుకుంటూ చెప్పాలండి. చూడండి ఫార్ములా, యూజువల్ గా p of x less than or equal to 1 అంటే ఏంటి మీనింగ్, p of x equal to 0 less than 1 అంటే మన దగ్గర ఉంది కదండి, 1 కన్నా చిన్నది ఉంది కదా 0. సో x equal to 0 దగ్గర, x equal to 1 దగ్గర నేను ఇప్పుడు చెప్పాలి. సో p of x equal to 0 దగ్గర y1 అండి, ఇది y1 వాల్యూ కదా, y2 కదా, y1 నుంచి స్టార్ట్ అయినాయండి వాల్యూస్. సో p of x equal to 0, y equal to 1 దగ్గర మళ్ళీ ప్లస్ p of x అంటే x 0 దగ్గర y అన్ని వాల్యూస్ చేయాలండి. ఓకేనా, x 0కి మాట్లాడుతున్నా, x 0 దగ్గర y1 రాసుకోవాలి, ప్లస్ మళ్ళీ x 0 దగ్గర y2 రాయాలి, ప్లస్ x 0 దగ్గర y3 రాయాలి, ప్లస్ x 0 దగ్గర y4 రాయాలి, ప్లస్ x 0 దగ్గర y5 రాయాలి, ప్లస్ x 0 దగ్గర y6 అప్ టు x యొక్క 0 వాల్యూకి y ఎన్ని ఇస్తే అన్ని రాసుకోవాలండి. ఓకేనా, సో ఇదంతా కూడా x 0 దగ్గర అప్ టు 6 వరకు రాసానండి ఇక్కడ దాకా. ఇంకేం అడిగాడు, x1 కదండి, మళ్ళీ సేమ్ x1 అంటే ఇదండి, x వాల్యూ 1, ఇది స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు 0 అండి, స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు 1 అండి, స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు 2 అన్నమాట. సో x1 దగ్గర మళ్ళీ సేమ్ ప్రాసెస్, x1 దగ్గర y1, x1 దగ్గర y2, x1 దగ్గర y3, x1 దగ్గర y4, x1 దగ్గర y5, x1 దగ్గర y6. అంటే అంతకు ముందు ప్రాబ్లమ్స్ లో 1 వేరియబుల్ కాబట్టి కేవలం x దగ్గర చేసేవాళ్ళం, ఇక్కడ 2 వేరియబుల్స్ కాబట్టి ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ x y ని తీసుకుంటూ చేయాలండి. చూడండి 0 అండి రాసాను, అదే
ఏమీ లేదండి. ఎక్స్ జీరోకి కరస్పాండింగ్ వై వాల్యూలు అంటే ఈ రో అంతా యాడ్ చేయాలండి. ఫస్ట్ చూడండి, 0+0+1/32 +2/32 +2/32 +3/32 అవే రాసాను చూడండి. ఇక్కడ దాకా ఫస్ట్ రో అంతా రాసేసేనా. మళ్ళీ నెక్స్ట్ మధ్యలో మళ్ళీ x1 దగ్గర y వాల్యూలు అంటే ఈ సెకండ్ రో అంతా యాడ్ చేయాలి. అవే రాసాను చూడండి. సో 1/16 + 1/16 + 1/8 + 1/8 + 1/8 అన్ని 1/8. సో సింప్లిఫై చేసుకుంటే వాల్యూ 7/8 వచ్చింది. దిస్ ఈస్ ద p of x less than or equal to 1. ఓకే, సేమ్ ప్రాసెస్ అండి. p of y less than or equal to 3. సేమ్ y less than or equal to 3 అంటే ఏమేమి వస్తాయి మన కండిషన్స్? y equal to 1 దగ్గర వస్తుంది, y equal to 2 దగ్గర వస్తుంది, ప్లస్ y equal to 3 దగ్గర కూడా వస్తుంది. లెస్ దాన్ 3 అన్నాడు అంటే 1 2 వస్తుంది. ఈక్వల్ టు 3 అన్నాడు కాబట్టి ఈక్వల్ టు 3 కూడా తీసుకుంటాం. మళ్ళీ సేమ్ ప్రాసెస్, y ఈక్వల్ టు 1 దగ్గర మళ్ళీ మనం x ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ y ఈక్వల్ టు 1 ఫిక్స్డ్, x ఈక్వల్ టు 1 ప్లస్ y ఈక్వల్ టు 2 ఫిక్స్డ్, 1 ఫిక్స్డ్, x ఈక్వల్ టు 2. ఇలా అన్ని ఎడిషన్స్ లో రాస్తాం చూడండి. x ఈక్వల్ టు 0, y 1 1 1, y 1 ఫిక్స్డ్ అండి ఇప్పుడు. అలాగే ఈ సెకండ్ కండిషన్ y ఈక్వల్ టు 2 దగ్గర రాయమన్నప్పుడు p ఆఫ్ y2 ఫిక్స్డ్, x ఈక్వల్ టు 0 మొదలు ప్లస్ p ఆఫ్ y2 ఫిక్స్డ్, x ఈక్వల్ టు 1 ప్లస్ p ఆఫ్ y ఈక్వల్ టు 2 ఫిక్స్డ్, x ఈజ్ ఈక్వల్ టు 2. ఇలా ఎడిషన్ మళ్ళీ y ఈక్వల్ టు 2 దగ్గర ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ x రాశాడు. ఇక్కడ 0 వీడు ఇక్కడ రాశాడమ్మా, ఫస్ట్ నుంచి రాయొచ్చు ఇక్కడ x0 x1 ఇది x2 దగ్గర. సేమ్ మళ్ళీ y ఈక్వల్ టు 3 దగ్గర అంటే x1 x0, y ఈక్వల్ టు 3 దగ్గర x0 రాశాడు. మళ్ళీ y ఈక్వల్ టు 3 దగ్గర x1 రాశాడు, y ఈక్వల్ టు 3 దగ్గర x2 రాశాడు. సో ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? x0 y1 అన్నాడండి అంటే y1 అంటే ఇదండి. y1 ఫిక్స్డ్ కాబట్టి x0 దగ్గర అన్నాడు కాబట్టి ఇప్పుడు ఏం యాడ్ చేసుకోవాలి మనం చూడండి. x0 y1 అంటే 0, మళ్ళీ x0 y1 x1 y1 అంటే కాలం యాడ్ చేయాలండి. ఇప్పుడు ఈ కాలం అంతా రాసేసుకోండి. 0 + 1/6 + 1/32, 0 + 1/16 + 1/32. మళ్ళీ x1 దగ్గర ఈ కాలం అంతా రాయండి. x1 దగ్గర y1 x0 y1 దగ్గర కదండి. సో x0 y1 అంటే 0 అమ్మా. మళ్ళీ x1 y1 అంటే 1/16 అమ్మా. మళ్ళీ x2 y1 అంటే 1/32. ఫస్ట్ కాలం అంతా యాడ్ చేసి రాసేసాము. తర్వాత ఇది చూడండి, y2 దగ్గర x0 x1 x2 అన్నాడు అంటే y2 కాలం ఉంది కదా, ఇవన్నీ యాడ్ చేయండి. 0 + 1/16 + 1/32 యాడ్ చేయండి. 0 + 1/16 + 1/32. సో అలా కాలమ్స్ ఇప్పుడు. సో కాలమ్స్ అన్ని రాసుకుంటే 23/64 వచ్చింది. p ఆఫ్ y less than or equal to 3. సో ఇదే విధంగా x less than or equal to 1, y less than or equal to 3. x less than or equal to 1 అంటే కండిషన్ ఏమొస్తుంది? x0 దగ్గర 1 దగ్గర వస్తుంది. సో p ఆఫ్ x ఈక్వల్ టు 0 ప్లస్ p ఆఫ్ x ఈక్వల్ టు 1. x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 చేయండి ఫస్ట్. అలాగే y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే ఏమొస్తుంది? ఫర్ ఇక్కడ ఎట్ ఏ టైం 2 వేరియబుల్స్ చేస్తున్నాము, ఇక్కడ ఒక్కొక్క వేరియబులే చేస్తున్నాం. చూడండి ఫస్ట్ ఇక్కడ x కే చేస్తున్నాం అండి. ఇక్కడ ఫస్ట్ మనం x కి చేస్తున్నప్పుడు x ఫిక్స్డ్ గా ఉంచుకుని y కి చేసుకుంటున్నాం. అలాగే y అడిగినప్పుడు y ఫిక్స్డ్ గా ఉంచుకుని x వేరీ అవుతున్నవి చేస్తున్నాము. అలా చూడండి, y ఫిక్స్డ్ గా ఉంచుకుని అంటే y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే y1 కి y2 కి y3 కి చేయాలి. సో y1 ఫిక్స్డ్ గా ఉంచుకుని x వాల్యూలు ఎన్ని ఇస్తే అన్ని చేస్తాం. అలాగే y ఈక్వల్ టు 2 ఫిక్స్డ్ గా ఉంచుకుని x వాల్యూస్ చేస్తాం. మళ్ళీ y ఈక్వల్ టు 3 ఫిక్స్డ్ గా ఉంచుకుని x0 కి x1 కి x2 కి చేస్తున్నాం. బట్ ఇక్కడ థర్డ్ బిట్ ఏంటంటే ఎట్ ఏ టైము p ఆఫ్ x, y కేసు అడిగాడు. సో p ఆఫ్ x, y కేసు అంటే
పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే మనం ఎలా రాస్తాం? పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1. ఇది మనకు తెలిసిన యూజువల్ కేస్ కదండి. సో ఇప్పుడు పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 కి y కేసు y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, x ఈక్వల్ టు 1 దగ్గర y లెస్ దెన్ ఎట్ ఏ టైం రెండు చేయాలి కాబట్టి సో చూడండి పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే ఎలా రాస్తున్నాడు? x 0 దగ్గర y 1 పెట్టాం, y 2, y 3. ఎందుకంటే y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే y ఈక్వల్ టు 1 వస్తుంది, 2 వస్తుంది, 3 కూడా వస్తుంది. సో ఎట్ x ఈక్వల్ టు 0 అనేది ఫిక్స్డ్ ఇక్కడ. We can take y equal to 1, y equal to 2, y equal to 3. Similarly, x equal to 1 is fixed here, y equal to 1, y equal to 2, y equal to 3 రాసుకున్నాం. So already we have the values x0, y1 అండి. x0, y1. x0, y1 అంటే 0 అండి. చూడండి వాల్యూ 0 వేస్తున్నాం. 0 ఇక్కడ. అలాగే x0, y2 టేబుల్లో చూసి రాయండి 0. x0, y3 1/32. x1 y1 1/16, x1 y2 1/16, x1 y3 1/8. సో ఈ సింప్లిఫికేషన్ అంతా చేసుకుంటే విల్ గెట్ 9/32 వాల్యూ ఫర్ p ఆఫ్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి p ఆఫ్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 బై అండి. ఇది p ఆఫ్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఎప్పుడైతే డివిజన్ ఫామ్ వచ్చిందో దిస్ ఈస్ కండిషనల్ ఈవెంట్స్ అండి, కండిషనల్ ప్రాబిలిటీ. సో ఆల్రెడీ మీకు కండిషనల్ ఈవెంట్స్ డెఫినేషన్ పైన రాసాం, కండిషనల్ ప్రాబిలిటీ డెఫినేషన్ రాసాం. x బై y అడిగితే డినామినేటర్ లో y ఉంటే y రాస్తావు, y బై x అడిగితే డినామినేటర్ లో x ఉంటే x రాస్తాం కదా. సో ఈ ఫార్ములాస్ యూజ్ చేయాలి ఇప్పుడు. సో p ఆఫ్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు y, y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 డినామినేటర్ లో y ఉంది కాబట్టి y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 రాసాం. ఆల్రెడీ వీ హ్యావ్ p ఆఫ్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఉన్నాయి మన దగ్గర వాల్యూస్. ఇక్కడ చేసాం కదా, p ఆఫ్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఎంత వచ్చింది ఆన్సర్? 9/32 సబ్స్టిట్యూట్ చేసేసాం. డివైడెడ్ బై p ఆఫ్ y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 కూడా ఉంది మన దగ్గర. p ఆఫ్ y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 23/64. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 18/23 వచ్చిందండి. సో సింప్లిఫై చేయండి మీరు. నెక్స్ట్ సిమిలర్లీ p ఆఫ్ y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రివర్స్ డివైడెడ్ బై x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సేమ్ డినామినేటర్ లో x ఉంది కాబట్టి ఇక్కడ కూడా డినామినేటర్ లో x వస్తుంది. సో p ఆఫ్ y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సేమ్ అండి, y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే 9/32 డివైడెడ్ బై p ఆఫ్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే సింప్లిఫై చేసాం ఫస్ట్ 7/8. సో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో 9/28 వచ్చిందండి. సో నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ వచ్చేసి p ఆఫ్ x ప్లస్ y ఎడిషన్ వేలో అడిగాడు. సో అందుకే సమ్మేషన్ పెడుతున్నామండి. సో సమ్మేషన్ x ప్లస్ y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అండి. అంటే 4 వరకు తీసుకోవాలి మనం. j ఈక్వల్ టు 1 to 4, p ఆఫ్ x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు j. ఇక్కడ j అంటే ఇట్ టెన్స్ టు y వాల్యూస్ అమ్మా. x అన్నప్పుడు i రిప్రజెంటేషన్ చేస్తాం కదా, చూడండి. సో p ఆఫ్ x 0, y ఈక్వల్ టు j అంటున్నాడు. x1 yj, x2 yj, అప్ టు 4 వరకే అన్నాడు కదా. 4 వాల్యూస్ వరకే అన్నాడంటే x కు కుదరదు కదమ్మా. x మనకి ఇచ్చినవన్నీ 0, 1, 2నేగా ఇచ్చాడు. సో వైలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి విచ్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అంటున్నాడు. సో x ని y ని నువ్వు యాడ్ చేస్తే వచ్చే వాల్యూ 4 ఉండాలి లేదా 4 కన్నా తక్కువ ఉండాలి. ఒకసారి టేబుల్ చూడు, ఇవి ఉన్నాయి కదా. x మన దగ్గర 0, 1, 2 ఉన్నాయి. వైలు వచ్చేసి 1, 2, 3, 4, 5, 6 ఇన్ని ఇచ్చాడండి. ఈ రెండు యాడ్ చేస్తే వాల్యూ 4 రావాలి, 4 కన్నా తక్కువ రావాలి. ఈ రెండు యాడ్ చేస్తే మరి చూడండి 0, 1 అంటే 1, 4 కన్నా తక్కువే. 1, 2, 3 యాడ్ చేస్తూ చూడాలి. సో 2, 3, 5. సో ఇది రాదు. 2, 5, 7 రాదు. 2, 6, 8 రాదు. అలా ఎన్ని పాసిబుల్ కేసెస్ ఉంటాయో రెండు యాడ్ చేస్తే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 వచ్చేవి చూడాలన్నమాట. సో అలా చూస్తే మనకు వచ్చేవి ఇక్కడ j వాల్యూ 1 to 4. j అంటే y అండి. ఓకే, j అంటే y. సో y వాల్యూ మాక్సిమం మనం తీసుకోగలిగింది 4 వరకే కదా. 5, 6 తీసుకుంటే యాడ్ చేస్తే డబుల్ అయిపోతాయి కదమ్మా. ఇక్కడ x వాల్యూ 0, 1, 2 కదా.
y వాల్యూలు 1 2 3 4 వరకే తీసుకుంటున్నాం. y అంటే j అండి, x అంటే i వాల్యూస్ అన్నమాట. సో 4 వరకే ఎందుకంటే 5 6 కూడా తీసుకుంటే ఈ 5 ని గాని 6 ని గాని ఈ x కి యాడ్ చేస్తా ఉంటే అబోవ్ 4 వస్తాయి కదా. 5 + 0 అంటే 4 కన్నా పెద్దది, 5 + 1 అంటే 4 కన్నా పెద్ద నెంబర్, 5 + 2 అంటే అబోవ్ 4 కదా. సో అందుకని 5 6 తీసుకోవట్లా, రెండు యాడ్ చేస్తే 4 4 కన్నా తక్కువే నెంబర్ రావాలి. అందుకే నేను ఏం కన్సిడర్ చేసుకుంటున్నా, y వాల్యూస్ లో అప్ టు 4 వరకే తీసుకుంటున్నా. ఇంకోండి. సో అందుకే సో j వాల్యూ అప్ టు 4 వరకే తీసుకుంటున్నాను. చూడండి, j 1 to 4, j 1 to 4 ఫస్ట్ కదండి ఎడిషన్, j 1 to 3, j 1 to 2. సో 1 to 4 తీసుకుంటున్నప్పుడు x 0, y ఈక్వల్ టు j అంటే y ఈక్వల్ టు 4 తీసుకుంటున్నా, x 0 తీసుకుంటున్నా, x 0 తీసుకుంటున్నా. 4 + 0 అంటే 4, కరెక్టేగా 4 రావచ్చు, 4 కన్నా తక్కువ రావాలి. ఓకే, ఇది కరెక్టే. మళ్ళీ ఇది చూడండి, x ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాను, y ఈక్వల్ టు j అంటే ఇక్కడ j టెన్స్ టు 1 to 3 కదా. j టెన్స్ టు 1 to 3 అంటే y వాల్యూ 1 తీసుకోవాలి, 2 తీసుకోవాలి, 3 వరకు తీసుకోవచ్చు. చూడండి, x 1 తీసుకున్నప్పుడు y 1 తీసుకుంటే 2ఏగా, అంటే 4 కన్నా చిన్న నెంబరే వచ్చిందిగా. మళ్ళీ x 1 తీసుకుంటే y 2, 3ఏగా, 4 కన్నా చిన్నదేగా. x 1 తీసుకున్నప్పుడు y 4, 3 + 1 4, 4 కూడా రావచ్చు కదా. సో అందుకే j 1 to 3 అన్నప్పుడు కండిషన్ సరిపోయింది. మళ్ళీ x 0 దగ్గర సరిపోతుంది, x 1 కి చూసాను, ఇప్పుడు x 2 కి, ఎందుకంటే x ఇచ్చినవి 3 వాల్యూసేగా, మరి 3 వరకు చూడాలి కదా. సో x ఈక్వల్ టు 2 తీసుకుంటున్నాను. ఇప్పుడు y ఈక్వల్ టు j వాల్యూస్ ఎక్కడి వరకు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది, y వాల్యూలు రెండే తీసుకోగలం. ఎందుకని 3 తీసుకున్నాను అనుకో, 3 + 2 5 అయిపోతుంది కదా, ఇది తీసుకోవట్లేదు. సో 1 2 3 అయ్యింది, రెండు యాడ్ చేస్తే 2 to 4 అయ్యింది. అలా చూడాలండి. x + y అన్నాడు అంటే రెండు యాడ్ చేస్తే 4 4 కన్నా తక్కువ నెంబరే రావాలన్నమాట. సో ఆ విధంగా నేను కండిషన్ ప్రకారం సమేషన్ లో ఇలా రాసుకున్నానండి. ఇప్పుడు ఈ సమేషన్ ని ఎక్స్పాండ్ చేస్తున్నానండి. సో దీని మీనింగ్ ఏంటి, p ఆఫ్ x ఈక్వల్ టు 0 దగ్గర y ఈక్వల్ టు j అన్నాను కదా. j వాల్యూలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకున్నా, 1 నుంచి 4 వరకు తీసుకున్నా. ఎందుకంటే 0కి యాడ్ చేస్తే నాకు 4 ఎక్సీడ్ అవ్వట్లేదు కదా. 0 + 1 అంటే 1, 0 + 2, 0 + 3, 0 + 4, 4 కన్నా పెద్ద నెంబర్ రాలేదు కదా. సో x 0 దగ్గర y 1, x 0 దగ్గర y 2, x 0 దగ్గర y, సమేషన్ ఎక్స్పాండ్ చేస్తున్నాను, y 3. అలాగే ప్లస్ దీనికి కూడా అంతే, x 1 దగ్గర y 1, x 1 దగ్గర y 2, x 1 దగ్గర y 3, మళ్ళీ x 2 దగ్గర y 1, x 2 దగ్గర y 2. అలా అన్ని సమేషన్ ఎక్స్పాండ్ చేసి రాసుకుంటే ఇవన్నీ మీకు టేబుల్లో ఉన్నాయి కదమ్మా వాల్యూస్, సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో 13/32 వస్తుంది. సో ఈ విధంగా ప్రాబ్లం ఉంటే గనక క్లియర్ గా అర్థం చేసుకుని ఇలా సాల్వ్ చేసుకోవాలండి. సో అడిగిన 4 కండిషన్స్, 1 2 3 4 5 6 కండిషన్స్ అడిగాడు, 6 ప్రూవ్ చేసామమ్మా. సో నేను రేపు నెక్స్ట్ క్లాస్ లో కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానమ్మా. కొంచెం ఈ రోజు నాకు వర్క్ ఉండడం వల్ల ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. సో అటెండెన్స్ తీసేసుకున్నారమ్మా? Finished your attendance? Again, I will explain this problem in next class. Don't be confused. So from section 1, attendance finished, amma? Okay. Okay. In next class, we'll meet you in the next class. Thank you all.